ట్రైన్ ఏదైనా చూసుకుంటే మనకు వచ్చేసి రోడ్డు పక్కన రైల్వే ట్రాక్ సూపర్గా ఉంటుంది. సో ఆ ట్రైన్ వచ్చేసి మనకు ముంబై సిఎండి నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళే ట్రైన్ ఇది. ఈ ట్రైన్ వచ్చేసి కడప జంక్షన్ నుంచి అరకున వెళ్ళేటప్పుడు ఫుల్ డిమాండ్ అయితే ఉంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు ట్రైన్ చూసుకుంటే ఇలాగైతే ఉంది. ఒక్కోసారి ఈ కలర్ అయితే ఉంటుంది, ఒక్కోసారి మనకు గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి బాక్రాపేటకి అయితే వచ్చేసింది. బాక్రాపేట వచ్చేసి చూసుకుంటే కడప జంక్షన్లో ప్లాట్ఫామ్ 1కి అయితే ఇచ్చినారు. అండ్ హీరో వచ్చేసి మనం రేణిగుంట జంక్షన్ నుంచి కడప జంక్షన్ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాం. మనం ట్రావెల్ ట్రైన్ వచ్చేసి మేము ప్యాసింజర్ ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే తిరుగుతుంది. అరకోణం జంక్షన్ అయితే వస్తుంది. అండ్ ఎండ్ అయితే వచ్చేసి మనకు కడపలో అయితే ఎండ్ అవుతుంది. మళ్ళీ కడప నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అరకోణంకి అయితే వెళ్తుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఎర్లీ మార్నింగ్ 8:35కి అయితే మనకు వచ్చేసి రేణిగుంట జంక్షన్కి అయితే వస్తుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకు అరకోణం జంక్షన్ నుంచి కడప జంక్షన్ వెళ్ళేటప్పుడు 06401 ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి. ఈ ట్రైన్లో మనం వచ్చేసి రేణిగుంట జంక్షన్ నుంచి కడప వరకు అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. మనకు టికెట్ కాస్ట్ చెప్పాలంటే దాదాపు 30 రూపాయలు అయితే పడింది రేణిగుంట నుంచి కడప వరకు. ఈ ట్రైన్ వచ్చేసి మనకు అరకోణం జంక్షన్ నుంచి కడప జంక్షన్ వరకు అయితే ట్రావెల్ చేస్తుంది. లేట్గా అయితే వచ్చింది అండ్ బయలుదేరిపోయింది మన ట్రైన్ కానీ చూసుకుంటే రేణిగుంట జంక్షన్ నుంచి కూడా. ట్రైన్ అమలు కానీ చూసుకుంటే మనకు వచ్చేసి అరకోణం నుంచి రేణిగుంట వరకు అయితే ఫుల్గా అయితే ట్రావెల్ చేశారు. సో రేణిగుంట నుంచి కడప వరకు చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్లో క్రౌడ్ కానీ చూసుకుంటే. ట్రైన్ వచ్చేసి రేణిగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. దాదాపు మన ట్రైన్ కానీ చూసుకుంటే 40 మినిట్స్ డిలే అయితే బయలుదేరింది. రేణిగుంట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU. అండ్ రేణిగుంట నుంచి బయలుదేరినాక నెక్స్ట్ వచ్చేసి మనకు మామండూరు. రేణిగుంట కానీ చూసుకుంటే ఆ రూట్ వచ్చేసి మనకు గూడూరు, నెల్లూరు, విజయవాడ ఆ రూట్ అయితే వెళ్తుంది. ఆ రూట్ కానీ చూసుకుంటే మనం వెళ్ళే రూట్ కానీ చూసుకుంటే గూడూరు, కడప అండ్ గుంతకల్ ఆ రూట్ అయితే మన ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తుంది. ట్రైన్ ఇంటిగ్రేట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఫస్ట్ అయితే ఒక సీసీ కెమెరా అయితే ఉంది. అండ్ ఈడొక ఫ్యాన్, ఆ పక్క ఒక ఫ్యాన్ అయితే ఉంది. అండ్ ఈ పక్క మనకైతే LED లైట్లు అయితే ఉండదు. అండ్ సీట్లు విషయం చెప్పాలంటే మనకు వచ్చేసి 3+3 సీటింగ్ అయితే ఉండదు. అండ్ అలాగే మనకు వచ్చేసి ఫ్యాన్ స్విచెస్ కూడా అయితే ఉంది. అలాగే చైన్ లగేజ్ అని కూడా అయితే ఉంది. అండ్ అలాగే మనకు లగేజ్ పెట్టినది కూడా అయితే ఉంది. ట్రైన్ చూసుకుంటే ఇలాగైతే ఉంది. ఒక్కోసారి ఈ కలర్ అయితే ఉంటుంది, ఒక్కోసారి మనకు గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది. అండ్ ఈ లోకోమోటివ్ వచ్చేసి ఐసెఫ్ లోకోమోటివ్ ఇది. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే తిరుగుతుంది కడప నుంచి. సార్ అక్కడైతే చూడండి మనకు తిరుమల కొండ అయితే లైట్గా అయితే కనబడుతుంది. ఏమాత్రం అయితే ఫుల్ కలిపలేదు. మనకైతే వాన్ అయితే ఫుల్ హెవీగా అయితే వస్తుంది. సో ఎస్పెషల్లీ ఈ రూట్లో చెప్పాలంటే ఫుల్ 1 అవర్ భలే ఉంటుంది రూట్ కానీ చూసుకుంటే. మన ట్రైన్ కూడా స్పీడ్ కూడా చూడండి కొట్టి పడేస్తున్నాడు. అండ్ వర్షం అయితే మామూలుగా పడలేదు, ఫుల్ హెవీగా అయితే పడుతుంది. మొత్తం అయితే కమ్ముకుపోయినాయి చూడండి. ట్రైన్ స్పీడ్గా చెప్పాలంటే కొట్టి పడేస్తాడు. ఏమాత్రం ఏదైనా స్పీడ్ అయితే మాత్రం తగ్గలేదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏదో ట్రైన్ అయితే వెళ్తుంది. ఆ ట్రైన్ కానీ చూస్తే మొత్తం జనరల్ కోచ్లు అవుతుంది. అదే జనకు లింకప్ చేసేదాన్ని అనుకుంటా. ట్రైన్ కానీ చూసుకుంటే మామండూరుకి అయితే వచ్చేసింది. ఫస్ట్ స్టాప్ అయిన మామండూరుకి అయితే అంటే మనకు రేణిగుంట నుంచి స్టార్ట్ చేస్తాం కదా. రేణిగుంట నుంచి మనకు నెక్స్ట్ స్టాప్ వేసి మనకు మామండూరు. ఇక్కడ ప్లాట్ఫామ్ చూడండి ఎంత కిందకి అయితే ఉంటుంది, చాలా గిల్లకి అయితే ఉంటుంది మనకు ప్లాట్ఫామ్ కానీ చూసుకుంటే. అండ్ ఇక్కడ కానీ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిటే. అండ్ క్రౌడ్ అయితే ఒకరైతే దిగినారు. ట్రైన్ వచ్చేసి మామండూరుకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ చూసుకుంటే మనకు మామండూరు వాటర్ ఫాల్ చాలా దగ్గర అయితే ఉంటుంది. మీరు అక్కడ రోడ్డు ఉంది, ఆ రోడ్డు దాటుకుని వెళ్ళిపోయినంటే చాలా దగ్గర అయితే ఉంటుంది. మనకు 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది నడుచుకుని వెళ్ళాలంటే. సో మన ట్రైన్ వచ్చేసి మామండూరుకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. మన ట్రైన్ చూసుకుంటే బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుంది చూడండి. అండ్ కింద వాటర్ చూడండి ఎంత ఫ్లో అవుతుంది. అండ్ మొత్తం ఈ వాటర్ వచ్చేసి మనకు కొండల కింద వచ్చే వాటర్ ఇదంతా.
ట్రైన్ కానీ చూసుకుంటే బాలపల్లి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. అండ్ స్పీడ్ అయితే మొత్తం మామూలు కొట్టలేదు. సో ఫుల్గా నీళ్ళు అయితే మనకైతే వంకల నుంచి ఫుల్గా అయితే వస్తాయి చూడండి. అండ్ మామూలుగా లేదు, ఈ పక్కంతా కొండల నీళ్ళంతా ముందు అక్కడికైతే కలిసిపోతాం చూడండి. ఈ పక్కైతే సగం సగం లైట్గా అయితే నీళ్ళు అయితే ఫుల్గా అయితే ఫ్లో అవుతాం చూడండి. ఇవంతా నిన్న పడిన వానకే మొత్తం అయితే ఫుల్ అయిపోయింది చూడండి. ఎంత ఫుల్గా అవుతుంది చూడండి వాటర్ కానీ చూసుకుంటే. అండ్ పక్కన మనకు వచ్చేసి మామిడి చెట్టు కూడా అయితే ఉండదు చూడండి. ఎర్రగా ఉండింది, ఇక్కడ చూడండి తెల్లగా ఉంది నీళ్ళు కానీ చూసుకుంటే. సరే లొకేషన్ చూడండి మామూలుగా లేదు. వ్యూ కానీ చూసుకుంటే ఆ పక్కంతా మొత్తం బ్యూటిఫుల్ కొండలు అయితే ఉండదు, దాని పక్కన రివరు చాలా బాగుంది. ట్రైన్లో బాత్రూమ్ స్పెషాలిటీ కూడా అయితే ఉంది చూడండి ఇలా ఉందో. అండ్ బాత్రూమ్ అంతా కొంచెం నీట్గా అయితే బాగానే ఉంది. ఈ ట్రైన్ ఏదైనా చూసుకుంటే మనకు వచ్చేసి రోడ్డు పక్కన రైల్వే ట్రాక్ సూపర్గా ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి శెట్టి గుంటకు అయితే వచ్చేసింది. అండ్ ఎక్కడ స్టాప్ కానీ చూసుకుంటే మన ట్రైన్కి వచ్చేసి 1 minute. అండ్ వర్షం మాత్రం మామూలు అవ్వలేదు. ఈ పక్కంతా చూసుకుంటే మొత్తం చూసుకుంటే ఫుల్గా అయితే పడుతుంది. సో ఇక్కడ కానీ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి ఆపుకుని నిలుపుకుంటే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ మీద నిలుపుతారు. మన ట్రైన్ వచ్చేసి శెట్టిగుంట నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ చూడండి ఇంత చిన్నదిగా అయితే ఉంది. మన ట్రైన్ వచ్చేసి కోడూరుకి అయితే వచ్చేసింది. ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకు వచ్చేసి కొత్త ఐసెఫ్ కోడూరులో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి కొత్త ఐసెఫ్ వచ్చేసి అయితే ఉన్నది. అది పెయింటింగ్ అయితే కొట్టి పెట్టున్నారు ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. ఏం కొత్తది అయితే కాదు, మొత్తం జనరల్ కోచ్లు అయితే ఉన్నది దీంతో కానీ చూసుకుంటే. కోడూరులో మన ట్రైన్ కానీ చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్ కానీ చూసుకుంటే. ఈ ట్రైన్ కోసం అయితే మామూలు క్రౌడ్ అయితే కాదు. చూసుకుంటే కోడూరులో కానీ చూసుకుంటే చాలా మంది అయితే ఎక్కినారు అండ్ చాలా మంది అయితే దిగినారు. అండ్ క్రౌడ్ అయితే మాత్రం ఫుల్గా అయితే దిగినారు మన ట్రైన్లో కానీ చూసుకుంటే. అండ్ ఎక్కింది కూడా ఫుల్గా అయితే ఎక్కినారు. సో ప్రస్తుతం మన ట్రైన్ కానీ చూసుకుంటే కోడూరు రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇప్పుడు ఏమాత్రం అయితే తగ్గలేదు మనకు కానీ చూసుకుంటే. ఫుల్గా అయితే పడుతుంది వర్షం కానీ చూసుకుంటే కూడా. ట్రైన్ కానీ చూసుకుంటే అనంతరాజు వారిపేటకు అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ చూసుకుంటే క్రౌడ్ అయితే కొంచెం లైట్గా అయితే దిగినారు. చూసుకుంటే మొత్తం అయితే వాటర్ అయితే ఫుల్గా అయితే ఫుల్ నిండిపోయింది చూడండి. మామూలుగా ఈ వర్షానికి మొత్తం అయితే నిండిపోయింది. మామూలుగా ఇదైతే మొత్తం ఎండిపోయినట్టు ఉంటుంది. అండ్ నిన్న పడిన వర్షానికి అయితే మొత్తం అయితే ఫుల్ అయిపోయింది వాటర్ కానీ చూసుకుంటే. అండ్ మన ట్రైన్ స్పీడ్గా చెప్పాలంటే కొట్టి పడేస్తాడు, ఏమాత్రం తగ్గలేదు. చూసుకుంటే ఓబులారపల్లి కాడ చూసుకుంటే మనకు వచ్చేసి 2 hours కృష్ణపట్నం వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అది ఓన్లీ గూడ్స్ వెళ్ళడానికి మాత్రమే, మామూలుగా ట్రైన్ అయితే వెళ్ళదు. మన ప్యాసింజర్ ట్రైన్ ఎక్స్ప్రెస్ ఏమైతే వెళ్ళదు ఆ పక్కన చూసుకుంటే. మన ట్రైన్ కానీ చూసుకుంటే ఓబులవరపల్లికి అయితే వచ్చేసింది. ఇక్కడ క్రౌడ్ కానీ చూసుకుంటే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. మీకు ముందర అయితే ఉన్నారు మన ట్రైన్ కానీ క్రౌడ్ కానీ చూసుకుంటే. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం అయితే ఫాగ్ ఫుల్గా అవుతుంది. అండ్ అలాగే మనకు వర్షం కూడా అయితే పడుతుంది. మన ట్రైన్కి వచ్చేసి ముంబై CMT ఎక్స్ప్రెస్ అయితే క్రాసింగ్ అయితే పడింది. అండ్ బండి అయితే మొత్తం మామూలు స్పీడ్ అయితే కొట్టలేదు. వచ్చేసి ఓబులవరపల్లి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది.
ట్రైన్లో టికెట్ కాస్ట్ చెప్పాలంటే మనకు దాదాపు రేణిగుంట జంక్షన్ నుంచి కడప జంక్షన్ వరకు దాదాపు 30 రూపాయలు అయితే తీసుకున్నారు. సో మన ట్రైన్ స్టాప్లో కనుచుకుంటే దాదాపు 15 స్టేషన్లు అయితే ఆగుతుంది. కావాల్సిన ట్రైన్ వచ్చేసి ఇది ఒక ప్యాసింజర్ ట్రైన్. ఇది వచ్చేసి మనకు అరకోణం జంక్షన్ నుంచి కడప జంక్షన్ వరకు అయితే ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది అరకోణం జంక్షన్ నుంచి కడప జంక్షన్కి, అలాగే కడప జంక్షన్ నుంచి అరకోణంకి అయితే. ఈ ట్రైన్ మళ్ళీ రిటర్న్ అవుతుంది ఈవినింగ్. ఈ ట్రైన్ వచ్చేసి మనకు మధ్యాహ్నం 2 గంటలకు అయితే మనకు కడప జంక్షన్ నుంచి బయలుదేరి మళ్ళీ ఈవినింగ్ అయితే మనకు వచ్చేసి 7 గంటలకు అయితే మనకైతే అరకోణంకి అయితే రీచ్ అవుతుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. అండ్ ట్రైన్ కరువు కూడా చూడండి నెక్స్ట్ లెవెల్ అయితే పడుతుంది. అండ్ వర్షం కూడా ఫుల్గా అయితే పడుతుంది. ఈరోజు వచ్చేసి రేణిగుంట జంక్షన్ నుంచి కడపకు అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో మనకు చూసుకుంటే టోటల్గా కిలోమీటర్స్ వచ్చేసి 125 కిలోమీటర్ దూరం అయితే వస్తుంది. మనకు టికెట్ కాస్ట్ చెప్పాలంటే మనకు 30 రూపాయలు అయితే తీసుకున్నారు ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి. ఆ ట్రైన్ వచ్చేసి మనకు ముంబై సిఎంటీ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళే ట్రైన్ ఇది. సో మనకు చూసుకుంటే ఈ పక్కతో మొత్తం వచ్చేసి మనకు అరటి చెట్లు అయితే చాలా ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఈ వానకైతే కొన్ని చెట్లు అయితే కింద కూడా పడిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్ అయితే జరుగుతుంది ముందర చూసుకుంటే. అండ్ ఇంత వర్షంలో కూడా మనకైతే ట్రాక్ మెయింటెనెన్స్ అయితే ఆగలేదు, ఫుల్గా జరుగుతుంది. ట్రైన్గా చూసుకుంటే రాజంపేటకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ చూసుకుంటే మనకు ప్లాట్ఫామ్ కూడా కొంచెం రెనోవేషన్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ కూడా మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిటే. మనకైతే ఒక రైల్వే స్టేషన్కి వచ్చేసింది మన ట్రైన్ కానీ చూసుకుంటే హంసావర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ మీద పెట్టలేదు, ఎక్కడైతే పెట్టలేదు, మధ్యలో అయితే పెడైనారు. ఇప్పుడు చూడండి ఈ పక్క ట్రైన్ అయితే ఉంది, ఇప్పుడు 2 పక్కల అయితే మనకైతే ట్రైన్ అయితే ఉంది. ఇప్పుడు వెళ్ళి దిగితే ఈ ట్రైన్ మూవ్ అయితే ఏం పరిస్థితి చూడండి. అండ్ ఈ పక్క ట్రైన్ అయితే ఉంది, ఈ పక్క ట్రైన్ అయితే ఉంది. మనకు ప్లాట్ఫామ్ కూడా ఆ పక్క అయితే ఖాళీగా ఉంది, అండ్ ఈ పక్క కూడా ఖాళీగా అవుతుంది. మనకైతే మధ్యలో అయితే పెట్టేసినారు మెయిన్ లైన్లో అయితే. చూసుకుంటే మనకు నందలూరు రివర్లో కూడా మనకైతే నీళ్ళైతే ఫుల్ ఫ్లో అవుతుంది చూడండి. మామూలుగా అయితే నీళ్ళైతే మొత్తం ఎండిపోయి ఉంటుంది దీంతో కానీ చూసుకుంటే. అండ్ ఈ పడిన వర్షానికి అయితే మొత్తం అయితే మనకు నీళ్ళైతే ఫుల్గా అయితే ఫ్లో అవుతుంది ఈ పక్క వరకే, మళ్ళీ ఈ పక్క అంతా మొత్తం గాలి. టు నందలూరులో మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 1 మినిట్. అండ్ నందలూరులో ఎక్కువ చూసుకుంటే మనకైతే గూడ్స్ అయితే కొంచెం ఫుల్గా అయితే ఉంటుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు లోక్మాన్య తిలక్ టర్మినల్ నుంచి ఎంజీఆర్ సెంటర్ వెళ్ళే ట్రైన్ ఇది. స్పీడ్ అయితే మొత్తం మామూలు కొట్టాలి ట్రైన్ కానీ చూసుకుంటే. ఇక్కడ నుంచి కూడా మనం కొండ కానీ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, కానీ మొత్తం అయితే వర్షం పడుతుంది కదా, మొత్తం అయితే గమ్మున ఫుల్ వర్షం అయితే పడుతుంది చూడండి ఈ పక్కన చూసుకుంటే. ఇక్కడ నుంచి చూసుకుంటే మళ్ళీ మన ట్రైన్ అయితే నల్లమల ఫాస్ట్ అయితే కొంచెం అయితే ఎంటర్ అవుతుంది. మొత్తం మామూలుగా లొకేషన్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. వర్షం వచ్చే కొద్దిగా మొత్తం అయితే బిస్కెట్ అయిపోయింది. అండ్ ఎక్కువ అయితే పడుతుంది వర్షంగా చూసుకుంటే. మొత్తం కొండలో మొత్తం అయితే కప్పేసింది వర్షంగా చూసుకుంటే. మన ట్రైన్ వచ్చేసి ఒంటిమిట్టకి అయితే వచ్చేసింది. ఇక్కడ స్టాప్ కానీ చూసుకుంటే మన ట్రైన్కి 1 మినిటే. అండ్ క్రౌడ్ కూడా అంతగా అయితే లేదు ఇక్కడ. ట్రైన్ వచ్చేసి ఒంటిమిట్టకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఒంటిమిట్టలో కానీ చూసుకుంటే మనకు రాముల గుడి అయితే ఉంటుంది, ఇక్కడ చాలా ఫేమస్. సో ఒంటిమిట్టలో కానీ చూసుకుంటే మనకు రాముల కళ్యాణం అంతా మనకు వచ్చేసి అక్కడ చేస్తారు. అండ్ గుడికి దీనికి కొంచెం దగ్గర అయితే ఉంటుంది మనకు. అండ్ గుడి వచ్చేసి మనకు ఆ కొండ దగ్గర అయితే ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి మనకు రాముల కళ్యాణం అయితే చేస్తారు. మన ట్రైన్ వచ్చేసి బాక్రాపేటకి అయితే వచ్చేసింది. ట్రైన్ వచ్చేసి బాక్రాపేట నుంచి అయితే బయలుదేరిపోయింది. మనకు బాక్రాపేట చెప్పాలంటే మనకు 2 బాక్రాపేటలు అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి తలకోన దగ్గర అయితే ఒక బాక్రాపేట అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు
కడప దగ్గర ఉండే బాగ్రాపేట ఇది. ఇక్కడ కూడా మనకు శేషాచలం అయితే కనబడుతుంది. నాపక్ కూడా మనకైతే ఉంటుంది తలకొండ దగ్గర అయితే కూడా. సో మోస్ట్ డేంజర్ వచ్చేసి మనకు ఆ పక్క బాగ్రాపేట రూటే మనకు కొంచెం డేంజర్గా అయితే ఉంటుంది. అదంతా మనకు ట్రైన్ రూట్ లేదు, బస్ రూటే ఓన్లీ. అయితే మనకైతే కొండల వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది. నాకు కడప దగ్గర రాగాలి మనకు వచ్చేసి ఇదంతా కూడా మనకు శేషాచలం అడవి. చాలా సూపర్గా ఉంటుంది మొత్తం చూసుకుంటే. అండ్ మొత్తం వచ్చేసి వాన అయితే పడుతుంది కదా, వ్యూ మొత్తం చూసుకుంటే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అండ్ లైట్గా అయితే మనకైతే కొండలు అయితే సరిగ్గా అయితే కనిపించలేదు. కొండల వ్యూ కానీ చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ పక్కన రూట్లో కానీ ట్రావెల్ చేసినప్పుడు మనకు ఈ పక్కని మనకు ధర్మవరం సైడ్ వెళ్ళే రూట్ కానీ చూసుకుంటే మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. చూడండి మొత్తం అయితే కొండ అయితే మొత్తం అయితే మబ్బులు అయితే లైట్గా అయితే కవర్ చేసింది. వాన కూడా ఫుల్గా పడుతుంది కదా, చుట్టుపక్కల మొత్తం అయితే మనకు ఫుల్ కొండలు అయితే ఉంటుంది. కాకపోతే మనకైతే వర్షం పడుతుంది కదా, మొత్తం అయితే కప్పాయి మొత్తం అయితే మబ్బులు అయితే. ఈ టైంలో కానీ చూసుకుంటే ఈ టైంలో వచ్చేసి మనకు రేణుగుంట అయితే లైట్గా కొద్దిగా అయితే ఖాళీ అయితే, మళ్ళీ వచ్చేసి మనకు కోడి దగ్గర అయితే కొంచెం ఫుల్గా అయితే ఎక్కినారు. అలాగే రాజపేట ఫుల్గా అయితే ఎక్కినారు. మళ్ళీ ఒంటిపై దగ్గర అయితే లైట్గా అయితే ఖాళీ అయింది. మళ్ళీ వచ్చేసి ఇంకొంత కడప చూసుకుంటే మొత్తం అయితే ట్రైన్ అయితే ఖాళీ అయిపోతుంది. మళ్ళీ కడప నుంచి ట్రైన్ కొనేటప్పుడు ఈ ట్రైన్ కూడా ఫుల్ డిమాండ్ అయితే ఉంది. అండ్ ఫైనల్గా మన ట్రైన్ చెప్పాలంటే దాదాపు 15 నిమిషాలు లేట్గా అయితే మనకైతే కడప జంక్షన్కి అయితే రీచ్ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కోడ్ వచ్చేసి HX. సో మళ్ళీ మన ట్రైన్ వచ్చేసి 2 గంటలకైతే మనకు కడప నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ మెమో ట్రైన్ కానీ చూసుకుంటే కడప జంక్షన్లో ప్లాట్ఫామ్ 1కి అయితే ఇచ్చినారు. అండ్ రిటర్న్లో కూడా ఈ ట్రైన్కి అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. అయితే మన ట్రైన్ అయితే కడపకి అయితే వచ్చేసింది 15 నిమిషాలు లేట్లో అయితే. అండ్ క్రౌడ్ అయితే మాత్రం ఫుల్గా అయితే దిగినారు.